జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు యజ్ఞకర్మల గురించి మనకి వివరిస్తూ ఈ ప్రాణ అపానములను, ప్రాణమునందు అపానమును, అపానమునందు ప్రాణమును హోమము చేయటము కూడా ఒక యజ్ఞకర్మగానే మనకి ఇచ్చారు. కనుక ఆ విధంగా కూడా మన సాధనాపూర్వకంగా మనము ఆ మార్గాలను ఎవరి ద్వారా అయితే తెలుసుకోగలమో వారిని ఆశ్రయించి, ఎందుకంటే ఇది ఎవరికి వారుగా చేసేటువంటి విధానం కాదు, తప్పకుండా అనుభవజ్ఞులైన మహనీయుల నుంచి దీన్ని దీక్షగా స్వీకరణ చేసి అప్పుడు మనం అనుష్ఠించగలిగి ఉండాలి. కనుక ఈ ప్రాణాయామాది క్రియలని స్వయంగా గ్రంథాల్లో చదివి మాత్రం అభ్యాసం చేయకూడదు. దాన్ని చేయడానికి ఒక విధానం, ఒక పద్ధతిని మనకి మహర్షులు సృష్టించారు, ఇచ్చారు, వాళ్ళు అనుభవించి మనకు అందించారు. ఆ విధానాన్ని అనుసరించి ఇప్పుడు అనుభవజ్ఞులైన వారి దగ్గర నుంచి దాన్ని గ్రహించి అప్పుడే మనము వాటిని సాధనాక్రమంలో ఉంచుకోవాలి. అలానే మరికొన్ని యజ్ఞ విధానాలని కూడా మనకి తెలియచేస్తూ అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. మరికొందరు ఆహార నియమము కలవారై ప్రాణములను ప్రాణవాయువులందు వ్రేల్చుచున్నారు. ఈ చెప్పిన యజ్ఞవేత్తలందరూ ఆయా యజ్ఞముల వలన తమ పాపములను కడుగుకునుచున్నారు అన్నారు. ఇంకా కొద్దిమంది ఏమి యజ్ఞాలు చేస్తూ ఉంటారంటే ఆహార నియమం అనేది కూడా ఒక యజ్ఞమే. కావున భగవానుడు ఇక్కడ ప్రతి అధ్యాయంలోనూ కూడా ఆహార విషయంగా మనకి కొన్ని సూచనలు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానయోగంగా చెప్పబడుతున్నటువంటి అధ్యాయంలో కూడా చివరిగా ఆహార నియమాన్ని ఇక్కడ మనకి జోడించే చెప్తున్నారు. ఎందుకంటే ఏ సాధన అయినప్పటికీ కూడా ఆహార నియమంతో కూడి ఉన్నప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మనకి అనేక మార్గాలు ఉన్నాయి లోకములో. ఈ అనేక విధానాల్లో ఎవరెవరు ఏ ఏ సాధనలో క్రమంగా అనుష్ఠిస్తున్న వారు అయినప్పటికీ కూడా దాన్ని ఆహార నియమంతో జత చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా భగవానుడు అది మనకు తెలియచేస్తూ ఎందువల్ల ఆహార నియమాన్ని పాటించాలి అనేది మనం ఒక్కసారి దాన్ని ఆలోచన చేసినట్లయితే మనము తీసుకునేటువంటి ఆహారము అనేది దాంట్లో ఉండేటువంటి స్థూల అంశము చేత మన దేహం అనేది పరిపుష్టిని పొందుతుంది. అలానే ఆహారములో ఉండే సూక్ష్మం ఏదైతే సూక్ష్మాంశం ఉంటుంది, స్థూల అంశము దేహానికి పరిపుష్టినిస్తే సూక్ష్మాంశము మనసునికి పరిపుష్టినిస్తుంది. మన మనసు యొక్క భావనలు, అది ఆలోచన పద్ధతులు అన్నీ కూడా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి మనం బయట చూస్తూ ఉంటాం, సాత్విక ఆహారం తీసుకునేటువంటి జంతువులన్నీ కూడా సాత్విక స్వభావాన్ని కలిగి ఉంటాయి, గోవు, మేక ఇటువంటివన్నీ. అలానే క్రూర స్వభావం కలిగిన జంతువులన్నీ తీసుకునే ఆహారాన్ని గమనిస్తే అవన్నీ కూడా రజోగుణమైనటువంటి హింసాపూరితమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. వాటి స్వభావం కూడా అలానే ఉంటుంది. కావున మానవులైన మనము మరి ఏ స్వభావంతో ఉండాలి అంటే సత్వగుణమే మానవుడి యొక్క స్వభావమై ఉండాలి. మరి అటువంటి మానవుడిగా మనము జీవించాలి, మరి సహజమైన మన గుణాన్ని నెలకొల్పుకోవాలి అంటే సాత్వికాహారం తప్పక మన అనుష్ఠానంలో ఉంచుకోవాలి. ఈ సాత్వికాహార ఫలం వల్ల మన మనసుకి కూడా ఒక సాత్వికత వస్తుంది. మనం తీసుకునే ఆహారములు ఉండే సూక్ష్మాంశమే మనసుగా మార్పు చెందుతుంది. కనుక ఆహారాన్ని తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. ఎందుకు అంటే దాని ప్రభావం మన మీద ఎప్పుడూ ఉంటుంది. కనుక ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అంటే సాత్వికాహారం అనేది ఒక్కటే నియమం కాదు. అది తీసుకునే ఆహారం సత్వగుణ ప్రధానమై ఉండాలి, అంటే శాకాహారమై ఉండాలి, సాత్వికమయమై ఉండాలి. కానీ అది ఎలా తీసుకోవాలంటే మితమైన ఆహారం తీసుకోవాలి. అది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, పరిమితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నటువంటి ఆహారం మనకి ఎలా చేకూరింది అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఆహారం మనం భుజిస్తున్నటువంటి ఆహారం మనకి ఎలా చేకూరింది అంటే అది న్యాయార్జితమై ఉండాలి, మన కష్టార్జితమై ఉండాలి. ఎవరినో హింసించో లేకపోతే ఎవరికో హాని తలపెట్టో
మనం ఆహారాన్ని కనుక తీసుకుంటే, అటువంటి సంపాదనతో కూడిన ఆహారం తీసుకుంటే ఆ స్వభావం మన మనసు మీద పడేటువంటి ప్రభావం కూడా ఉంటుంది. కనుక మనం తీసుకునే ఆహారం మనం న్యాయముగా సంపాదించిందా లేదా అనేది కూడా అది కూడా ఒక అంశమై ఉంటుంది. తర్వాత అంశం ఏమిటి అంటే ఆహార నియమంలో ఆహారాన్ని ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ ఆహారం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మూలము భగవంతుడే, పరమాత్మయే. భగవంతుని యొక్క సృష్టిలోనే మనకి ఆహారాన్ని తీసుకునే అధికారం వచ్చింది. కనుక ఆ ఆహారం మన దగ్గరికి రావడానికి ఎవరెవరైతే కారకులయ్యారో వారందరికీ ఒక్కసారి కృతజ్ఞత చెప్పుకుని స్ఫురణలోకి తెచ్చుకుని ఆ ఆహారాన్ని దైవార్పితం చేసి భగవంతునికి అర్పించి, నీవు ఇచ్చావు కనుక నేను అనుభవించగలుగుతున్నానే కృతజ్ఞత చెప్పుకుని అప్పుడు ఆహారాన్ని మనము సేవించగలిగి ఉండాలి. అందుకే ఆహారాన్ని ఎప్పుడూ కూడా మనము దైవానికి అర్పించకుండా స్వార్థపూరితంగా మనం మాత్రమే దాన్ని తీసుకోకూడదు. అలాగే మనం తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని మరి ఆ భగవంతుని యొక్క స్వరూపులుగానే భావిస్తూ ఇతరులకు కూడా దాంట్లో భాగాన్ని పంచుతూ ఉండాలి. అలా మనం తీసుకునే ఆహారంలో కొంత ఇతర ప్రాణికోట్లకు కూడా భాగాన్ని పంచి భావన భగవదర్పిత భావంతో ఉండాలి. అది కూడా ఆహార నియమములో ఒక నియమమే. ఇక తర్వాత అంశం ఏమిటి అంటే ఆహార నియమములో నియమిత కాల సేవనం. అంటే ఆహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. దానికి కూడా సమయాలు, ఒక నిర్దిష్ట సమయం అనేది కూర్చుకుని ఆ సమయంలోనే మనం ఎప్పుడూ కూడా ఒక విధానాన్ని అనుసరించే ఆహారాన్ని భుజించే అలవాటు చేసుకోవాలి ఇంచుమించుగా. ఎందుకంటే లోపల మరి భగవాన్ యొక్క శక్తి జఠరాగ్ని రూపంగా ఉండి మనలో పచనము చేయబడుతుంది ఆహారం అని చెప్తారు. మరి మనము దాన్ని బట్టి ఆలోచించుకుని మనం తీసుకునే ఆహారాన్ని పచనం చేసేది భగవత్ స్వరూపుడే, భగవంతుడే లోపలుండి దాన్ని అరిగించేది. మరి అక్కడ కూడా మనము ఒక పరిస్థితి ఎలా ఉండాలి అంటే ఒక నియమిత కాలసేవన ఉండడం వల్ల భగవంతుడికి కూడా మనం ఎక్కువ వ్యయ ప్రయాసలు ఆయన కలిగించినటువంటి వాళ్ళమే. తినే ఆహారాన్ని చక్కగా జీర్ణం చేయగలిగే సమర్థతని మనకు కలిగిస్తూ ఉంటాడు. కావున ఈ విధముగా ఆహార నియమాన్ని పాటిస్తూ మనము 5 రకాల నియమాల్ని పాటించాలి. మితమైన ఆహారం, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, అది న్యాయార్జితమై ఉండేటట్టుగా చూసుకోవాలి, ఆహారాన్ని భగవదర్పితం చేస్తూ ఉండాలి, నియమిత కాలంలో ఆహారాన్ని భుజిస్తూ ఉండాలి. ఈ 5 నియమాల్ని పాటించడమే కాకుండా ఆహారాన్ని వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు మనం తీసుకోగలిగితే మరీ మంచిది. ఎందుకంటే ఆహారం వండేటప్పుడు వారిలో ఉండే భావాల యొక్క ప్రభావం ఆహారాన్ని ఆవహిస్తుందని చెప్తారు. ఆహారాన్ని వండేటప్పుడు ఎవరికైతే ఒక శుద్ధ భావనతో ఉంటారో, దైవ భావనతో ఉంటారో, బ్రహ్మ భావనతో ఉంటారో, ఆ భావనతో ఉండి ఆహారాన్ని కనుక తయారు చేస్తే అది ఆ ఆహారమే ప్రసాదమవుతుంది అంటారు. ఆ విధంగా కాకుండా ఆహారాన్ని తయారు చేసేటప్పుడు రకరకాల భావాలతోటి, రజోగుణాత్మక ప్రభావంతో ఇతరుల యొక్క వారి యొక్క దోషాలని ఎంచుకుంటూ మనము వాటిని చర్చించుకుంటూ ఆహారాన్ని తయారు చేస్తే అది భుజించిన వారిలో కూడా ఆయా గుణాలు వచ్చే ప్రమాదం ఉన్నది. కావున ఆహారాన్ని తయారు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాల్ని మనం పాటించాలి. అందుకే ఇంటిలో తయారు చేసుకున్న వంటయే సర్వశ్రేష్టము. ఎందుకంటే ఎవరి ఇంట్లో వాళ్ళు శుద్ధ భావనతో, జ్ఞానము కలిగిన వారు జ్ఞానము కలిగిన భావనతో కనుక ఆహారాన్ని తయారు చేసి ఆ ఇంట్లో వారందరికీ దాన్ని వడ్డిస్తే కనుక అందరికీ కూడా వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులవుతారు అని ఒక శాస్త్రం ఉంది. కావున ఈ రోజున ఈ బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఈ విధానములో మరి ప్రతి ఒక్క గృహిణి బాధ్యత వహించగలిగితే సమాజాన్ని మనం మార్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళని మనం మార్చుకోగలిగితే, మన పిల్లల్లో ఒక మంచి భావాల్ని మనం తెచ్చిపెట్టుకోగలిగితే రేపొద్దున్న వారే మన సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కనుక మరి మన దేశానికి కూడా మనం ఎంతో ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. మరి ఆ విధంగా ఒక గృహిణిగా కూడా మన మీద ఎంతో మంచి బాధ్యత ఉంది, దాన్ని గుర్తించుకోగలిగి ఉండాలి. కనుక ఆహారం తయారు చేయడం అనేది కూడా ఒక యజ్ఞకర్మే. ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేయాలి అనేటువంటిది ఏమీ అవసరం లేదు. నీ ఇంటిలో నువ్వు రోజు చేసుకుంటున్నటువంటి నీ యొక్క నిత్య కర్మలో భాగంగా నువ్వు ఏమేమి చేస్తున్నావో అవన్నీ చెయ్యి, కానీ దాన్ని యజ్ఞకర్మగా మార్పు చేసుకో అని భగవాన్ యొక్క హితవు ఇక్కడ.
ఇది అందరికీ కూడా భగవంతుడు చేసినటువంటి ఒక ఉపదేశం లాంటిది. కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యత వహించి మన చేతుల్లో ఇంత అమూల్యమైనటువంటి కర్మ అనేది మన చేతుల్లో ఉంది. మనం దాన్ని మార్పు చేసుకోవచ్చు. మనం మార్పు చేసుకోవాలి ముందు. తద్వారా మన గృహంలో ఉండేవారి మీద ఆ మార్పు పడుతుంది. ఎప్పుడైతే మనము మన గృహంలో ఉండేవారి యొక్క మనసులు మారుతాయో అలా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది చాలా కొద్ది నాళ్ళలోనే. కనుక ఇది అందరి యొక్క కర్తవ్యమై ఉన్నది. అలా ఆహారాన్ని తయారు చేసేటప్పుడు శుద్ధ భావనతో ఉండాలి. ఆహారాన్ని భుజించేటప్పుడు కూడా అదే శుద్ధ భావనతో కనుక లోపలికి తీసుకోగలిగితే, ఆహారాన్ని బ్రహ్మ భావనతో కనుక స్వీకరించగలిగితే అది సాక్షాత్తు పరమాత్మకే చెందుతుంది, భగవంతుడికే చెందుతుంది. కావునే మనకి ఈ అధ్యాయంలో చెప్పిన 24వ శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని ఆహారంను సేవించడానికి ముందుగా కనుక ఆ శ్లోకాన్ని చెబుతూ ఆ శ్లోక భావాన్ని మననం చేస్తూ అంతా బ్రహ్మమే, ఈ యొక్క నాకు ముందు ఉండేటువంటి అన్నమే బ్రహ్మము, ఆ అన్నమును భుజిస్తున్న నేను బ్రహ్మము, ఈ ఆహారం అనేది నా దగ్గరకు రావడానికి ఎవరెవరు కారకులై ఉన్నారో వారందరూ బ్రహ్మస్వరూపులే, దీన్ని చివరికి నేను ఆరగిస్తూ నా లోపల దీన్ని ఇముడ్చుకునేవాడు కూడా బ్రహ్మమే అని బ్రహ్మ భావనతో కనుక ఆహారాన్ని స్వీకరించినట్లయితే అంతకంటే ఇంక విశేషమైన యజ్ఞకర్మ మరొకటి లేదండి. ఈ విధానములో మనం అందరము చేసుకోగలిగినటువంటి యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ ఆహార నియమము కలిగి ఉండేటువంటి యజ్ఞం కూడా చాలా గొప్పది. ఇలాంటి ఆహార నియమము కలిగి కొంతమంది ప్రాణములను ప్రాణవాయువులందు వేల్చుచూ ఉంటారు. ఇది కూడా ప్రాణాయామ చర్యతో కూడినటువంటిది. ప్రాణాయామాది క్రియలతో కూడినటువంటి సాధనా క్రమంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఆహార నియమాన్ని పాటించాలి. పాటించినట్లయితే అవి వికటిస్తూ ఉంటాయి. అందుకే ఈ విధంగా ప్రాణాయామాది క్రియలతో సాధన చేసేవారికి ఈ ఆహార నియమాన్ని చెప్పారు. అటువంటి వారు ఈ ప్రాణములను ప్రాణవాయువులందు వేల్చుతూ ఉంటారు. అంటే ఈ ప్రాణములను తీసుకెళ్ళి ఆ ప్రాణము తమలో తామే అంతర్గతమై బయట ఎక్కడా కూడా ఏమీ లేదు కనుక ఉన్నది తమలోనే కనుక తమలో తామే తమలో తామే దాన్ని హోమం చేస్తూ ఉంటారు. ప్రాణమునందు లయం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే లయమవుతుందో ఒక నిశ్చల స్థితి అనేది ఏర్పడుతుంది. ఆ నిశ్చల స్థితి అంటే ప్రాణ అపానముల యొక్క ఈ గతులు ఎప్పుడైతే ఏకమైపోయి నిలిచిపోతాయో, ఎక్కడైతే నిలిచిపోతాయో అదే పరమాత్మ ఉండే చోటు, భగవంతుడు ఉండేటువంటి చోటులో ఈ ప్రాణ అపానములు సమానగతిని ప్రయాణం చేసినప్పుడు, అవి ఊర్ధ్వముఖంగా ప్రయాణించినప్పుడు, యోగ మార్గములో కనుక అవి సాధకులు ఆ విధానంలో చేస్తూ ఉన్నప్పుడు, ఆ రెండు ఏకత్వాన్ని అనుభవించినప్పుడు, ఒక సూక్ష్మమైనటువంటి మార్గము ద్వారా ఒక నిశ్చలత్వ స్థితిని పొందినప్పుడు వచ్చేటువంటి శాంతిని అనుభవిస్తూ ఉంటారు. అలా ప్రాణాపానమును ఏకం చేయగలిగే సాధనా క్రమాన్ని ఆహార నియమం కలిగి కొంతమంది చేస్తూ ఉంటారు. కనుక ఈ విధముగా ఎవరి యొక్క విధానములో వాళ్ళు యజ్ఞకర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ యజ్ఞములన్నీ కూడా జీవుల యొక్క అనేక దోషముల నుంచి నివారణ జరుగుతూ ఉంటుంది. వారి యొక్క పాపములన్నీ కూడా యజ్ఞకర్మల వల్ల దహించి వేయబడుతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. ఇంతకు ముందు మనము తెలిసి కానీ తెలియ కానీ ఏవైనా సరే దోషపూరిత కర్మాచరణలు చేసి ఉన్నట్లయితే, పాపకర్మలు చేసి ఉన్నట్లయితే వాటి కర్మ ఫలములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా మనము తప్పించుకోవడానికి మార్గం ఏమై ఉన్నది అంటే ఇలాంటి సాధనలే తప్ప మనము ఎక్కడెక్కడికో పరిగెట్టి ఏదేదో చేసి కర్మలు నివృత్తి చేసుకుంటాం అనేది ఏదో కొద్ది శాతం మాత్రమే. కనుక దీనిని కర్మదోషాలని హరింపచేసుకోవాలి అంటే యజ్ఞకర్మలు నిష్కామంగా చేయడం ద్వారా మాత్రమే కర్మదోషాల నుంచి మనము విడుదల పొందగలుగుతాం. కావున ఎవరి యొక్క కర్మదోషాలని వారే హరింపచేసుకోవాలి. తమ యొక్క ప్రయత్నము చేత తాము చేస్తున్నటువంటి సాధనా క్రమంలో వారికి ఉండే శ్రద్ధ వల్ల అవి క్రమక్రమంగా హరింపబడతాయి. కావున
ఇది అర్థం చేసుకుని మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్థితిగతులన్నింటినీ కూడా ఒకసారి అవగాహన చేసుకుని మన కర్మల్ని మనమే దగ్ధం చేసుకునే సామర్థ్యం మనకుంది. భగవంతుడు మనకిచ్చాడు ఆ శక్తిని ఉపయోగించుకుని ఏదో ఒక మార్గములో సాధన అనేది మనం ప్రారంభించి చక్కగా పరమాత్మ యొక్క అనుష్ఠానంలో కనుక మనం ఉండగలిగితే మనకి అనేక జన్మల నుంచి వచ్చిన కర్మ దోషాలన్నీ కూడా నివృత్తి చేయబడుతూ ఉంటాయని చెప్పి భగవానుడి యొక్క ఆదేశం ఇది. ఇక యజ్ఞము చేయగా ఏమి వచ్చినటువంటి ఆ అన్నమునే భుజించాలని భగవానుడు మనకి హెచ్చరిక చేస్తూ యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురుకులోత్తమ, యజ్ఞము చేయగా మిగిలినటువంటి ఆహారమే అమృతము వంటిది. దానిని భుజించిన వారు సనాతనమైనటువంటి బ్రహ్మమును పొందుదురు. ఏ యజ్ఞమును చెయ్యని వారికి ఇహలోకము లేదు, ఇక పరలోకం అనేది అసలు లేనే లేదు అన్నారు. అంటే ఏదో విధంగా ఏదో ఒక యజ్ఞకర్మ అనేది మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక సాధనా పద్ధతిని అనుష్ఠించవలసినది. ఏ కర్మాచరణ చేయకుండా, ఏ యజ్ఞకర్మ చేయకుండా తనని తాను తరింపచేసుకునేటువంటి విధానములో ఏ ఒక్కటి ఆచరించకుండా మనకిప్పుడు ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పారు. దాదాపుగా 12 యజ్ఞాలు చెప్పారు. ఇందులో నీకు ఏదేది కనీసం నీకు అనుకూలంగా ఉన్నదాన్ని ఏ ఒక్కదాన్నైనా నువ్వు ఆచరించగలిగితేనే మనకి ఈ కర్మబంధనాల నుంచి విముక్తి. కానీ అసలు ఏది అనుభవించకుండా ఏది ఆచరించకుండా కేవలము అన్నమును మాత్రం భుజిస్తూ ఉంటే మరి పాపమును తిన్నట్టేనంటది. మరి యజ్ఞకర్మ అనేది భగవత్కర్మ అనేది అసలు ఏ కర్మ చెయ్యకుండా కేవలం భుజిస్తూ ఉంటే అది పాపమును తిన్నట్టే. కావున యజ్ఞకర్మ చెయ్యగా మిగిలిన ఆహారం అమృతము వంటిది అన్నారు. మన జీవితాన్ని ఇలాంటి ఈ విధమైన సాధనా క్రమాల్లో కొంతలో కొంత మనము అలాంటి విధానంలో నడుపుకుంటూ ఆ తదుపరి మనము భుజించాలి. అంటే మిగిలిన దాన్ని అనుభవిస్తూ ఉండాలి. తదుపరి తిన్న ఆహారమే అమృతము వంటిది అని చెప్పారు. ఇక్కడ భగవానుడు చెప్పినటువంటి యజ్ఞకర్మల్లో కొన్ని యజ్ఞముల్లో ఇప్పుడు ప్రాణాయామ కర్మ ఉంది, తపోయజ్ఞం ఉంది. మరి ఇలాంటి యజ్ఞ విశేషాల్లో అన్నము అనేది లేదు. అందులో కేవలము దైవయజ్ఞము అంటే దేవతా కార్యక్రమాలు చేసి తదుపరి అన్నాన్ని భుజించవచ్చు, లేదా ద్రవ్యయజ్ఞము ఇటువంటి వాటిల్లో తదుపరి అన్నమును భుజించండి అనొచ్చు. కానీ కొన్ని అంతర్గత సాధనా విషయాలు చెప్పారు ఇక్కడ. మరి అటు జ్ఞానయజ్ఞం చెప్పారు. ఇందులో అన్నం అనే ప్రసక్తి లేదు. అయినా సరే ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ ఆయా యజ్ఞ కర్మల యందు మనం విశేషంగా దానికోసం ప్రయత్నము చేస్తూ అప్పుడు మనం భౌతికములో ఉన్న వాటిని అనుభవించాలి అని కూడా దాని అర్థమై ఉండొచ్చు. కనుక యజ్ఞకర్మలు ఆచరించగా మిగిలిన అన్నమే అమృతం వంటిది. దానిని భుజించినటువంటి వారు సనాతన బ్రహ్మమును పొందుదురు అన్నారు ఇక్కడ. అలా యజ్ఞకర్మలు చెయ్యగా ఉన్న అన్నమును భుజించేవారు బ్రహ్మమును పొందుతారు అన్నారు. దీనికి మరి భౌతికములో అర్థం ఏమైతే ఉందో అయితే అలాంటి యజ్ఞకర్మాచరణ చెయ్యగా మిగిలిన దాన్ని అనుభవిస్తే వాళ్ళు భగవంతుని పొందగలుగుతారు, లేదా భగవంతుని యొక్క తత్వమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు, శాంతిని అనుభవించగలుగుతారు అని చెప్పుకోవచ్చు. అదే విధముగా మరి యోగ పద్ధతిలో మన లోపల ఉండేటువంటి ప్రాణాపాన అని చెప్పారే, ఈ ప్రాణాపాన శక్తి రూపంగా ఆ వాయు రూపంగా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అటువంటి వాయువునే అన్నము అని కూడా అన్నారు. అసలైన అన్నము ఏమిటి అంటే అదే అన్నము అన్నారు. ఇది మన లోపలే ఉంది, ఒక శక్తి స్వరూపంగా ఉంది. దాన్ని మనము మరి ఒక క్రమ పద్ధతి లేని విధంగా వినియోగించుకోవడం వల్ల వ్యర్థంగా గడిచిపోతుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు భగవానుడు చెప్పిన విధానములో మనం ఎవరమైతే ఈ ప్రాణాపాన వాయువులు సరైన విధానంలో నిర్దేశించి ఆ బ్రహ్మీభావన స్థితిలో దాన్ని నెలకొల్పుకోగలుగుతామో అటువంటి యజ్ఞకర్మలు ఆచరిస్తూ అక్కడ మనకి నిక్షిప్తమైనటువంటి ఆ అన్నము అనబడే ఆ వాయువుని భక్షించినట్లయితే అది దానివల్ల మనకి ఏమొస్తుంది అంటే సనాతనమైనటువంటి బ్రహ్మీ స్థితిని అనుభవించగలుగుతారు.
అలాంటి అన్నమును అంటే ఆ వాయువే అక్కడ అన్నముగా ఉంది. మరి యోగులు చూడండి, ఎంతకాలమైనా వాళ్ళు ఏమీ భుజించకుండా ఉండగలుగుతున్నారు. పూర్వకాలంలో ఋషులు యోగులు తపస్సు చేస్తూ సంవత్సరాలు తరబడి నిరాహారిగా ఉండేవారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణగాథలు వింటున్నాం. ఇదంతా నిజమా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే మనము ఒక్కరోజు కూడా ఉండలేము కదా అన్నాన్ని భుజించకుండా. కనీసం పోనీ ఒక్కరోజు 2 రోజులు ఉన్న ఆ తర్వాత ఉండలేం కదా, శరీరం హీనస్థితిని పొందుతుంది కదా, క్షీణమైపోతుంది కదా. మరి యోగులు అంతంతకాలం అన్ని సంవత్సరాల కాలం కూడా మరి ఆకు అలము తిని కొన్నాళ్ళు, ఏమీ తినకుండా కొన్నాళ్ళు వాళ్ళు తపస్సు చేసేవారని చెప్తారు. మరి జలమును కూడా వాళ్ళు తీసుకునేవారు కాదు. మరి ఎట్లా ఉండగలిగారు అనే ప్రశ్న వస్తే అది అబద్ధమా అంటే కానీ కాదు. ఎందుకంటే లేనిది ఎప్పుడూ కూడా మన శాస్త్రాలు ఉద్ఘాటించవు, మన పురాణాల గాథలు చెప్పవు. మరి ఎందుకు చెప్పారంటే వారికి ఈ యజ్ఞశేషమైన అన్నాన్ని భుజించడం ఎట్లా తెలిసి ఉంటుంది. ఈ యజ్ఞకర్మ అంటే ప్రాణకర్మను చేసిన తర్వాత ఉండేటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ వాయు భక్షణ అనేది వాళ్ళు ఎలా చేయగలిగేవారో వారికి అది అనుభవపూర్వకమైన విషయమై ఉండొచ్చు. అందుకే వాళ్ళు కేవలం ఆ వాయువును తిని వాళ్ళు జీవించి ఉండేవారు. అన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు కూడా ఆ విధంగా తపస్సుని ఆచరిస్తూ ఉండేవారు. అవన్నీ పరమ సత్యాలే అని మనం తెలుసుకోవాలి. మరి నిన్న మొన్నటి వారు కూడా చెప్తున్నారు యోగానంద. మరి ఆయన ఒక యోగి ఆత్మకథ అనే ఒక పుస్తకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందులో ఒక ఆమె కూడా ఈ అన్నమును భుజించకుండానే జీవించిన జీవితకాలం. మరి ఎలాగ ఆవిడ ఉండగలిగారు అంటే అప్పుడు యోగానంద గారు ఒకసారి ఆమెను కలిశారు కూడా. కలిస్తే ఆమెను అడుగుతారు, అమ్మా మీరు ఇలా జీవించగలుగుతున్నారు అంటే ఆమె సమాధానం చెప్పకపోయినా అప్పుడు అంటాడు ఆయన, మీరు ఈ అన్నము కాదు కదా ఆ అన్నము తింటున్నారు కదా అని అడుగుతాడు ఆయన. అందుకు ఆమె నవ్వుతుంది. మరి ఏ అన్నము అంటే ఆ వాయువే అన్నము. ఈ యజ్ఞకర్మ సహజంగా జరిగినప్పుడు, యోగ మార్గం ద్వారా జరుగుతున్నప్పుడు మిగిలినటువంటి ఆ యొక్క నిధియే ఆ అన్నము. ఆ అన్నమును ఎవరైతే దాన్ని భుజిస్తూ గాలి భుజిస్తున్నావా అంటారు, కానీ గాలి భుజించి కూడా జీవించి ఉండొచ్చు యోగ మార్గములో అనేది పరమ సత్యమని గ్రహించాలి ఇక్కడ. కావున ఆ విధముగా ఆ అన్నమును భుజించిన వాడు సనాతనమైన బ్రహ్మమును పొందగలడు. మరి ఆ అన్నమును భుజించే మార్గం మనకు తెలియాలంటే అది మహనీయులను తప్పకుండా ఆశ్రయించాలి. ఆ విధానాన్ని తెలిసినటువంటి మరి మనకి దాన్ని బోధించగలిగినటువంటి గురువులు ఉంటే వారిని ఆశ్రయించి వారి ద్వారా మాత్రమే మనం ఆయా విధానాన్ని మనము ఒక దీక్షగా గ్రహించి మాత్రమే అనుష్ఠించాలి. కనుక ఆ విధముగా ఏ యజ్ఞమునో చెయ్యని వారికి అసలు ఇహలోకములో ఏమీ లేదు, పరలోకం అంతకంటే లేదన్నారు. ఏదో విధంగా నియమితమైన జీవితం గడుపుతూ యజ్ఞకర్మాచరణ చేస్తూ మిగిలినటువంటి దాన్ని అనుభవిస్తేనే ఆ జీవితానికి ఒక అర్థం అండి. అసలు ఏ నియమము లేకుండా, ఏ నిష్ఠ లేకుండా, భగవంతుని కొరకు ఏ కర్మ అలా ఆచరించకుండా కేవలం మనం ఇక్కడ ఉండడం కోసమే వచ్చాం, తినడం కోసమే వచ్చాం, బ్రతకడం కోసమే ఉన్నాం అనే విధంగా జీవిస్తే ఆ జీవితానికి అర్థమే లేదు. ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియదు. ఎందుకంటే అటువంటి జీవితం అయితే అన్ని రకాల జీవులు కూడా బ్రతికేదే ఆ విధానం. పశుపక్ష్యాదులు కూడా బ్రతుకుతున్నాయి. కేవలము ఆహారాన్ని సముపార్జించుకోవడం, అనుభవించడం, సంతానాన్ని పొందడం, రకరకాల వాళ్ళ కోసం గృహ నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక మానవుడే కాదండి, అన్ని రకాల జంతువులు చేస్తూనే ఉన్నాయి. చెప్పాలంటే మనకంటే కూడా అవే తెలివిగా ఉంటాయి. ఇంకా చూడండి, ఉదాహరణకి మానవుడు గృహ నిర్మాణం చేసుకోవాలంటే ఎందరో సహకారం ఉంటే తప్ప వాడు స్వయంగా ఏం చేయలేడు. కానీ మనకి ఎన్నో రకాల పక్షి జాతి చెందిన జంతువులు ఉన్నాయి. అవి ఏం చేస్తుంటే వాటి గృహాన్ని అవే నిర్మాణం చేసుకుంటూ ఉంటాయి, చాలా నిపుణత్వంగా నిర్మాణం చేస్తూ ఉంటాయి. మరి అవి వాటి పట్ల ఎంత నిపుణత్వం ఉందో గుర్తించండి. ఒక పిచ్చుక తన గుడ్లు పెట్టుకోవడానికి ఒక గూడు కడుతుందట. ఆ గూడు కట్టి అరలుగా అల్లి ఎక్కడో పెడుతుందట. ఆ గూడు ఎంత భద్రంగా ఉంటుంది అంటే ఒకవేళ ఏ ఉప్పెనన్నా వచ్చి ఆ గూడు కనుక ఆ వృక్షంతో పాటు కొట్టుకుపోయినా లోపల ఉన్న గుడ్లు తడవంట, పగలవంట. అంత నిశితమైన నిర్మాణం కలిగి ఉంటుందట అది. మరి దానికి ఉన్న తెలివితేటల్లో
మనకి ఎన్నో వంతు అంటే మానవుడికి అది చాలా తక్కువ. అలాగే ఒక జంతువుని, ఒక ఆవునో లేకపోతే ఒక గేదెనో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చాలా కాలం తర్వాత దాన్ని విడిచిపెడితే మళ్ళీ అది వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయగలిగే జ్ఞానము దానికి ఉంటుందట. కానీ మనిషికి ఎన్నిసార్లు వచ్చినా కనీసం మనం వచ్చిన దారేదో మనం చెప్పలేం. ఆ గ్రహణ శక్తి మానవుడి కంటే జంతువులకే ఎక్కువ. అయినప్పటికీ కూడా మానవ జన్మే గొప్పది అన్నారు. ఎందుకు అంటే ఈ విధముగా ఏదో ఒక విధమైన యజ్ఞకర్మాచరణ చేసి తద్వారా తన్ను తాను స్ఫురణకు తెచ్చుకుని పరబ్రహ్మతత్వాన్ని అనుభవించడానికి ఒక్క మానవ జన్మకే అర్హత ఉంది. ఆ జ్ఞానాన్ని పొందే అర్హత ఒక మనిషికే ఇచ్చాడంట భగవంతుడు. అందుకే మనిషిని దారిలో లేపి కూర్చోబెట్టాడు. అంటే ఏమిటి, మిగతా అన్ని ఇతరత్ర పశుపక్షాదులన్నింటికీ కూడా వాటి ఎన్ను పూసి చూడండి భూమికి సమాంతర దశకెళ్ళింది. మరి అన్నింటి యొక్క వెన్నుపూస కూడా అలా భూమికి సమాంతరంగా పెట్టి కేవలం మానవుడి యొక్క వెన్నెముకను మాత్రం నిలబెట్టి ఉంచాడు భగవానుడు. మరి దాంట్లో ఒక విశేషత ఉందండి. అంటే ఆ దైవత్వాన్ని అందుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితిని మన శారీరక నిర్మాణంలో భగవానుడు కల్పించి ఇచ్చాడు. మరి అటువంటి మానవ జన్మకు వచ్చి కూడా మనము పరమాత్మని పొందే విధానంలో ఎటువంటి యజ్ఞకర్మ చేయకుండానే ఆచరించకుండానే కేవలము జీవించడం కొరకు వచ్చినట్లుగా మనము జీవించి వెళ్ళిపోతే ఈ జన్మకు అర్థమే లేదు. కనుక వారికి ఇహలోకము లేదు, పరలోకం అనేది అసలే లేదు. అక్కడ కూడా ఏమి కూడా అక్కడ ఇంతకంటే కూడా ఉన్నతమైన స్థితి వారికి లభ్యము కాదు అని చెప్పి దాని యొక్క భావన ఉండొచ్చు. ఈ విధముగానే భగవానుడు ఇవన్నీ కూడా మనకి కర్మ విధానములోంచి వచ్చినవి అని చెబుతూ ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఇట్లు వేదము యొక్క మొట్టమొదటి కర్మకాండమునందు పరిపరి విధములైన యజ్ఞములు విస్తారముగా చెప్పబడినవి. అవన్నీ కూడా కర్మజన్యములని ఎరింగి వాటి నుండి విముక్తిని చెందము. కావున ఇప్పటి వరకు మనం ఎన్నో యజ్ఞకర్మల గురించి చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ కూడా వేదము యొక్క కర్మకాండ నుంచి మనకి ఉద్భవించి విస్తారముగా చెప్పారు. అంటే ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని జ్ఞానం సంబంధమైన యజ్ఞాలు ఉన్నాయి, కర్మ సంబంధమైన యజ్ఞాలు ఉన్నాయి. కానీ ఇంకా వేదములో అనేకమున్నాయి. అవన్నీ కూడా ఆ కర్మ సంబంధంగా ఆ వేదములో ఆ విధంగా సవిస్తరంగా తెలియజేశారని మనకి దీనివల్ల అర్థం చేసుకోవాలి. మిగతాది మరికొంత వివరంగా వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్.